ఓం నమః శివాయ. భగవంతుడు కొలువై ఉండే క్షేత్రాలు ఎన్నో. కాని కొన్ని క్షేత్రాలు మాత్రం స్వయంగా ఆ భగవంతుడి స్వరూపంగానే భాసిల్లుతాయి. అలాంటి ఒక అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రమే తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఉన్న అరుణాచలేశ్వర స్వామి ఆలయం. ఈరోజు మనం ఆ దివ్యక్షేత్రం మహత్యాన్ని తెలుసుకుందాం. అరుణాచలం కేవలం ఒక పర్వతం కాదు, అది స్వయంగా పరమేశ్వరుడు. ఈ ఒక్క భావనను మనసులో నింపుకొని ఈ దివ్యక్షేత్రం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అరుణాచలం కేవలం ఒక కొండ కాదు, అది అగ్నిస్వరూపం. మనలో పేరుకుపోయిన అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానమనే దీపాన్ని వెలిగించే ఒక మహాజ్యోతి. ఇక్కడ పరమేశ్వరుడు అగ్నిరూపంలోనే కొలువై తన భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. శాస్త్రాలు మనకు స్పష్టంగా చెప్తున్నాయి, శివుడు స్వయంగా పర్వత రూపంలో దర్శనమిచ్చిన ఏకైక క్షేత్రమిది. అందుకే ఇక్కడి మహిమ మాటలకు అందనిది, మన ఊహకు అందనిది. అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవడమంటే మనలో ఉన్న అహంకారాన్ని ఆ అగ్నిలో దహనం చేసుకోవడమే. ఇంతటి పవిత్రత ఈ క్షేత్రానికి ఎలా వచ్చింది? దీని వెనుక త్రిమూర్తుల మధ్య జరిగిన ఒక అద్భుతమైన శివలీల ఉంది. ఆ కథ వలనే అరుణాచలం అగ్నిలింగంగా ప్రసిద్ధి చెందింది. మరి ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొకప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికారుడైన విష్ణువు మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఒక వాదం మొదలైంది. వారిలో అహంకారం పెరిగిపోయి సృష్టికి మూలం నేనే అని వాదించుకున్నారు. వారి అహంకారాన్ని తొలగించడానికే పరమశివుడు ఒక లీలను సంకల్పించాడు. వారి గర్వాన్ని అణచడానికి పరమేశ్వరుడు వారిద్దరి మధ్య ఒక మహా అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. ఆకాశానికి అంతం లేదు, పాతాళానికి అంతులేదు. అటువంటి అనంతమైన జ్యోతిర్మయ స్తంభమది. కోటి సూర్యుల కాంతితో ప్రజ్వలిల్లింది. అప్పుడు శివుడు పలికాడు, ఈ అగ్నిస్తంభానికి ఆదికాని అంతం కాని ఎవరు కనుగొంటారో వారే గొప్ప. వెంటనే విష్ణుమూర్తి వరాహరూపంలో దాని మూలాన్ని వెతుక్కుంటూ కిందకు వెళ్లగా, బ్రహ్మదేవుడు హంసరూపంలో పైకి ఎగిరి శిఖరాన్ని చూడాలని ప్రయత్నించాడు. కాని ఎంత ప్రయత్నించినా ఇద్దరికీ సాధ్యం కాలేదు. విష్ణుమూర్తి తన ఓటమిని అంగీకరించి శివుడ్ని శరణు వేడాడు. కాని బ్రహ్మదేవుడు మాత్రం గర్వంతో తాను శిఖరాన్ని చూశానని ఒక అసత్యం చెప్పాడు. అప్పుడే శివుడు ప్రత్యక్షమై బ్రహ్మకు భూలోకంలో పూజలుండవని శపించాడు. ఆనాటి ఆ అంతులేని అగ్నిస్తంభమే నేడు మనం పూజించే అరుణాచలలింగం. మనకు తెలుసు, శివుడు పంచభూతస్వరూపుడు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 తత్వాలలో అరుణాచలం అగ్నితత్వానికి ప్రతీక. అందుకే ఇక్కడ మనం దర్శించేది ఒక లింగాన్ని కాదు, సాక్షాత్తు పరమేశ్వరుని తేజస్సును. ఇక పురాణ గాథ మాత్రమే కాదు, ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. దాని నిర్మాణ వైభవం కూడా అత్యంత అద్భుతమైనది. ఆ విశేషాలు చూద్దాం. చోళులు, పాండ్యులు, ఆ తర్వాత వచ్చిన విజయనగర చక్రవర్తులు, ఇలా ఎందరో మహారాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో నిర్మించిన గంభీరమైన గోపురాలు, మండపాలతో ఈ ఆలయం అత్యంత వైభవాన్ని సంతరించుకుంది. ఆలయంలోకి అడుగుపెట్టగానే ఆకాశాన్నంటున్నాయా అన్నట్టుండే ఆ గంభీరమైన రాజగోపురాలు, అద్భుతమైన శిల్పాలతో అలరారే 1000 స్తంభాల మండపం మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్తాయి. ఇది కేవలం దేవాలయం కాదు, ఇది కళ, ఆధ్యాత్మికత కలిసిన ఒక మహా అద్భుతం. సరే, అరుణాచలం వెళ్ళినప్పుడు దర్శనం ఎంత ముఖ్యమో గిరివాలం చేయడం కూడా అంతే ముఖ్యం. అసలు ఈ గిరివాలం అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏంటి? గిరివాలం అంటే స్వయంగా శివస్వరూపమైన ఆ అరుణాచల పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయడమే. ఇది మోక్షానికి దారి చూపిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సుమారు 14 కిలోమీటర్ల ఈ ప్రదక్షిణ కేవలం ఒక నడక కాదు, అదొక తపస్సు. వయస్సుతో సంబంధం లేకుండా లక్షలాది మంది భక్తులు చెప్పులు లేకుండా శివనామ స్మరణతో ఈ ప్రదక్షిణను పూర్తిచేస్తారు. శాస్త్రాలేం చెప్తున్నాయంటే, గిరివాలం చేస్తే మన జన్మల పాపాలు నశిస్తాయి, మనసుకి అంతులేని ప్రశాంతత దొరుకుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మోక్షం మార్గం సుగమమవుతుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో చేసే గిరివాలం అత్యంత ఫలప్రదం. ఈ క్షేత్రానికి ఆధునిక కాలపు జ్ఞాని అయిన
భగవాన్ రమణ మహర్షికి మధ్య ఉన్నది ఒక విడదీయరాని బంధం. ఆయన చెప్పిన మాట, అరుణాచలం ఒక పర్వతం కాదు, అది స్వయంగా శివుడు. ఈ మాటలోని సత్యాన్ని అనుభవించడానికే భక్తులు ఇక్కడికి వస్తారు. ఇక అరుణాచల వైభవంలో మనం తప్పక చెప్పుకోవలసింది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరిగే కార్తీక దీపం మహోత్సవం గురించి. ఈ ఉత్సవం అరుణాచల క్షేత్రానికే తలమాణికం. ఈ పవిత్రమైన రోజున అరుణాచల పర్వతం శిఖరాగ్రాన ఒక మహాదీపాన్ని వెలిగిస్తారు. ఆ దివ్య జ్యోతిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి ఆ తేజస్సును కళ్లారా చూసి తరిస్తారు. అది కేవలం ఒక దీపం కాదు, అది సాక్షాత్తు శివుని అగ్నిస్వరూపం, మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానప్రకాశం. ఆ జ్యోతిని ఒక్కసారి దర్శించినా చాలు, జీవితానికి ఒక కొత్త వెలుగు దొరికినట్టే. ఇంతటి మహిమగల అరుణాచలం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. అదే అంతరంగ జ్యోతిని వెలిగించుకోవడం. ఆ సందేశం ఏమిటంటే, సందేశం చాలా సులభమైనది. మనలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని వదిలేయాలి. మనం చేసే ప్రతి పనిని భక్తిగా, ఒక కర్తవ్యంగా మార్చుకోవాలి. ఫలమాశించకుండా ధర్మమార్గంలో నడవాలి. అరుణాచలం మనల్ని ఒకే ఒక ప్రశ్న అడుగుతుంది: శివుడి కోసం బయట ఎక్కడో వెతుకుతామా, లేక మనలోనే వెతుక్కుంటామా? సమాధానం మన అంతరంగంలోనే ఉంది. మనసులో వెతికినప్పుడే ఆ శివతత్వాన్ని మనం అనుభవించగలం. జీవితంలో ఎప్పుడైనా సరే మనసు ప్రశాంతంగా లేనప్పుడు కళ్ళు మూసుకుని ఒక్క క్షణం అరుణాచలేశ్వరుణ్ణి తలుచుకుంటే చాలు. ఆ అగ్నిస్వరూపుడైన శివుడే మన హృదయంలో జ్ఞానదీపాన్ని వెలిగించి మనకు దారి చూపిస్తాడు. ఓం నమఃశివాయ. ఓం అరుణాచల శివ.